శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షం ధృతపాశాంకుశ పుష్పభానచాపాం అనిమాదివ్రయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు. ఇక సింహరాశి, జనవరి నెలలో ఈ సింహరాశి వారికి సంకల్ప సిద్ధి జరుగుతుంది. అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా జరగడం ఉంటుంది. ఇంటి లోపల విందులు వినోదాలు జరుగుతూ ఉంటాయి. ఆదాయం వ్యయం ఖర్చు సమంగా ఉంటుంది. సంతృప్తికరంగా కూడా ఉంటుంది. కానీ కార్యాలంలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అవసరం ఉంటుంది. ఏ పని చేసినా మీరు తగు జాగ్రత్తగా కార్యక్రమాలు చెయ్యాలి. మీ మిత్రుల సహాయం వల్ల కొన్ని పనులు సానుకూలంగా ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. ఆ పనులు కూడా నెరవేరుతూ ఉంటాయి. ఇక శుభకార్యాలందు శ్రద్ధ వహించడం చాలా మంచిది. శుభకార్యాలు చేయడానికి కూడా మంచి సమయం ఆసన్నమైంది. మీరు నిర్ణయించిన పనులు, సంకల్పించిన పనులన్నీ కూడా నెరవేరడానికి ఈ నెలలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ శుభంగానే నెరవేరడానికి ఆస్కారం ఉంది సింహరాశి వారికి. ఇక మొదటి వారం చూసుకుంటే సింహరాశి వారికి అనారోగ్యం ఏర్పడుతుంది. ఎప్పుడూ విచారంగా ఉండడం జరుగుతుంది. కార్యాలందు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఆటంకాలను దాటుకొని ముందుకు అడిగేయవలసి వస్తుంది. కానీ కొందరి సహాయ సహకారం, మీ మిత్రులో, మీ కుటుంబ సభ్యులో, మీ బంధువులో ఎవరో చేసిన సహాయం వల్ల కొన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే సుఖ జీవితము, సంతోషంగా జీవితం గడుపుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. యత్నకార్య సిద్ధి, మీరు ఏదైతే కార్యక్రమం చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నారో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరడం అనేటువంటిది జరుగుతుంది. వృత్తిలో, వ్యాపారాలలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా సంతోషంగా ముందుకు అడగవచ్చు. ఇక మూడవ వారం కొంత కష్టపడితేనే పనులు నెరవేరడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమానికి కూడా కొద్దిగా తగు శ్రద్ధతో కష్టపడాలి. కార్యక్రమాలు నెరవేర్చుకోవాలి. అధిక ప్రయాణాలు చేయవలసి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయాణాలను ఆపుకోవడం మంచిది. దానివల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టం కూడా జరుగుతుంది. మనోవ్యాకులత, ఎప్పుడూ మానసికమైనటువంటి ఒక బాధ చేత ఉండడము, చింతించడము, ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చోవడము, ఆలోచనలు ఒక కొలిక్కి రాకపోవడము అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ మనోధైర్యాన్ని వీడిపోక మనశ్శాంతిగా కార్యక్రమాలను చేస్తూ రావడం వల్ల మీకు కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక నాలుగవ వారం ఆదాయ వ్యయాలు, అంటే డబ్బు రావడము, ఖర్చు కావడము రెండూ మంచిగానే ఉంటాయి. కానీ అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఆ ప్రయాణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా తొందరపాటు తనం చేత ప్రయాణాలు చేయకండి. ఆలోచించి అవసరమైతేనే ప్రయాణం చేయండి. కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది నెలలో. కాబట్టి వాటిని తట్టుకుంటూ ఆలోచించి పనులు చేయండి. ఎప్పుడు భయంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ చిక్కులు పోడగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
మానసికంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతి పని కూడా ఆలోచించి ముందుకు అడుగు వేయండి. ఈ రాశివారు ఈ నెలలో ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది కనుక చదివినట్టయితే వారికి అన్ని విధాలుగా, సింహరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒకసారి ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది చదివి ఆ భగవంతుని యొక్క శరణు వేడండి. ఇది శుభం.